నమస్కారం. ఈరోజు మనం ఆదికాండంలో ఒక చాలా ఆసక్తికరమైన ఘట్టం గురించి మాట్లాడుకుందాం. అధ్యాయం 27. అవును, ఇది ఒక కుటుంబ కథ. కాని ఇందులో ఎన్నో మలుపులు, భావోద్వేగాలు, అంత తేలిగ్గా అర్థంకాని విషయాలున్నాయి. కథ వృద్ధాప్యంలో ఉన్న తండ్రి ఆయనకిష్టమైన కొడుకుని దీవించాలనుకోవడం, కాని తల్లి ఆమెకిష్టమైన ఇంకో కొడుకు కోసం ఆదీవెన దక్కాలని ఒక ప్లాన్ వెయ్యడం. ఆ ప్లాన్ వల్ల ఏం జరిగింది, దాని పర్యవసానాలేంటి, వీటన్నిటినీ కొంచెం లోతుగా చూద్దాం. తప్పకుండా. మన ఆధారం పూర్తిగా ఆదికాండము 27 అధ్యాయమే. ఈ వచనాల వెలుగులోనే యాకోబుకు ఆశీర్వాదమెలా దక్కింది, ఏశావు పరిస్థితి ఏమైంది, ఆ కుటుంబంలో ఏం జరిగిందో విశ్లేషిద్దాం. మన ఉద్దేశం కేవలం కథ చెప్పడం కాదు. అంటే అందులో ఉన్న ఆ మోసం, ఆశీర్వాదాలకున్న శక్తి, కుటుంబ సంబంధాల్లోని చిక్కుముడులు, వీటిని అర్థం చేసుకోవాలి. సరిగ్గా చెప్పారు. కథ మొదలవడమే కొంచెం బాధగా మొదలవుతుంది. ఇస్సాకు వృద్ధుడైపోయాడు, కంటిచూపు బాగా తగ్గిపోయింది. అవును, వచనం 1లో అదే ఉంది. ఆయనకు తన పెద్ద కొడుకు ఏశావు అంటే చాలా ఇష్టం. వేటగాడు కదా అతను. అందుకే తన చివరి రోజులు దగ్గర పడ్డాయేమో అనుకుని ఏశావును పిలిచాడు. నాయనా, అడవికి వెళ్ళు, వేటాడి నాకు నచ్చినట్టు రుచిగా వంట చేసి తీసుకురా అని అడిగాడు. తిన్న తర్వాత నిన్ను ఆశీర్వదిస్తాను అని కూడా అన్నాడు. ఆ కాలంలో తండ్రి ఆశీర్వాదమంటే అది చాలా శక్తివంతమైనదిగా భావించేవారు కదా. ఖచ్చితంగా. అది కేవలం మంచి మాటలు చెప్పడం కాదు, ఒక రకంగా అది భవిష్యత్తును నిర్దేశించే శక్తి ఉన్నమాట. ముఖ్యంగా తండ్రి చివరి దశలో ఇచ్చే దీవెనకు తిరుగులేదు అనుకునేవారు. అందుకే ఇస్సాకు దాన్ని ఒక తంతులాగా చేయాలనుకున్నాడు. ఇష్టమైన భోజనం, ఆ తర్వాత ఆశీర్వాదం. అయితే ఇదంతా రిబ్కా వింటోంది, తెరవెనక ఉండి. ఆవిడకు చిన్న కొడుకు, యాకోబంటే ప్రాణం. ఇస్సాకు ఏశావుతో మాట్లాడుతున్నది వినగానే ఆమె మనసులో బహుశా ఒక ప్లాన్ మొదలైంది. అవును, వెంటనే ఏశావు వేటకు వెళ్లాడో లేదో యాకోబును పిలిచింది. నేను చెప్పింది విను, నీకు ఆ ఆశీర్వాదం దక్కాలి అని చెప్పింది. తల్లి పాత్ర ఇక్కడ చాలా చాలా కీలకం. అవును, రిబ్కా చాలా చురుకైనది, దృఢనిశ్చయమున్నది. వెంటనే ఒక పథకం వేసింది. మంద దగ్గరికి వెళ్లి 2 మంచి మేకపిల్లలు తీసుకురా అంది. వాటితో, నేనే మీ నాన్నకు ఇష్టమైనట్టు వంట చేస్తాను, నువ్వు ఏసావులాగా నటించి ఆయన దగ్గరకు వెళ్ళు అని చెప్పింది. ఆ భోజనం ఆయనకు ఇచ్చి, ఆయన చేత తినిపించి ఆశీర్వాదం పొందమని చెప్పింది. ఇది అంటే చాలా పెద్ద రిస్క్ కదా. యాకోబుకు కూడా అదే భయం వేసింది. అమ్మా, అన్నయ్య ఒంటి నిండా రోమాలుంటాయి, నాకేమో నున్నగా ఉంటుంది, నాన్న నన్ను తాకి చూస్తే తెలిసిపోతుంది కదా. అవును, అప్పుడు నేను మోసగాడినని తెలిసిపోతుంది, ఆశీర్వాదం బదులు శాపం వస్తుందేమో అని భయపడ్డాడు. అది సహజమైన భయమే. మోసం బయటపడితే అవమానం, తండ్రి కోపం అన్నీ ఉంటాయి. కాని రిబ్కా చూడండి, ఎంత ధైర్యమో. ఆ శాపం నామీదకొస్తుందిలే నాయనా, నువ్వు నేను చెప్పినట్టు చెయ్యి అని అంది. ఆ మాటలో ఎంత బలముందో. కొడుకు కోసం శాపాన్ని కూడా తన మీదకు తీసుకుంటానని చెప్తోంది. బహుశా ఆమెకు దేవుడు గతంలో చెప్పిన మాటలు గుర్తుకొచ్చాయేమో. పెద్దవాడు చిన్నవాడికి దాసుడవుతాడు అన్న మాటలు. అవి ఆమెను ఇలా ప్రేరేపించాయేమో. అది కూడా అయ్యుండొచ్చు. సరే, రిబ్కా పట్టుదల ముందు యాకోబు తగ్గాల్సొచ్చింది. మేకపిల్లలు తెచ్చాడు, రిబ్కా రుచిగా వంట వండింది. ఇక్కడి నుంచి అసలు మోసం మొదలవుతోంది. చాలా పకడ్బందీగా చేసింది రిబ్కా, కేవలం వంట కాదు. అవును, ఏసావు మంచి బట్టలు తెచ్చి యాకోబుకు తొడిగింది. ఎందుకంటే వాసన కూడా ఏసావుదే రావాలి కదా. సరిగ్గా. చూపు మందగించిన ఇస్సాకు వాసనను బట్టి గుర్తుపట్టొచ్చు, అందుకే ఈ జాగ్రత్త. అంతేకాదు, యాకోబు చేతులు, మెడ నున్నగా ఉంటాయి కదా, ఆ భాగాల్లో మేకపిల్ల చర్మాన్ని కప్పింది. అంటే స్పర్శ కూడా ఏసావులాగే ఉండాలని. చూపు, వాసన, స్పర్శ మూడింటినీ మోసం చేసే ప్రయత్నం. అంతా సిద్ధం చేసి ఆ భోజనం, రొట్టె యాకోబు చేతికిచ్చి, వెళ్ళు మీ నాన్న దగ్గరకు అని పంపింది. యాకోబు వెళ్ళాడు. తండ్రి దగ్గరకు వెళ్ళి, నా తండ్రీ అని పిలిచాడు. ఇస్సాకు, ఎవరు నాయనా అని అడిగాడు. స్వరం కొంచెం తేడాగానిపించిందేమో. యాకోబు అబద్ధం చెప్పాడు. నేనే నీ పెద్ద కొడుకు ఏశావును. నువ్వు చెప్పినట్టే వేటాడి వంట చేశాను. లేచి కూర్చుని తిని నన్ను దీవించు అన్నాడు. ఇస్సాకుకు ఇంకా అనుమానం తీరలేదు. నాయనా, ఇంత త్వరగా వేట ఎలా దొరికింది అని అడిగాడు. దానికి యాకోబు, చూడండి, నీ దేవుడైన యెహోవాయే నాకు సహాయం చేశాడు అని చెప్పాడు.
దేవుడి పేరును కూడా ఈ మోసంలోకి లాగాడు. ఇదింకాస్త తీవ్రమైన విషయం కదా. అవును. ఇస్సాకు పూర్తిగా నమ్మలేదు. దగ్గరకు రా నాయనా, నిన్ను తాకి చూస్తాను, నువ్వు నిజంగా నా కుమారుడు ఏషావేనా కాదా అన్నాడు. ఆ క్షణం యాకోబు గుండె వేగంగా కొట్టుకునుంటుంది. అయినా దగ్గరికి వెళ్ళాడు. ఇస్సాకు యాకోబును తాకి చూశాడు. అప్పుడన్నాడు, స్వరం యాకోబుదిలాగా ఉంది, కాని చేతులు మాత్రం ఏషావు చేతులే. అంటే ఆయనకు తేడా తెలిసిందే. అయినా సరే ఆ రోమాలున్న చేతులు అంటే మేక చర్మం ఆయన్ని నమ్మించేశాయి. గుర్తుపట్టలేకపోయాడు. కాని చివరిసారిగా మళ్ళీ అడిగాడు, నువ్వు నిజంగా నా కుమారుడు ఏషావేనా అని. యాకోబు మళ్ళీ నేనే అని గట్టిగా చెప్పాడు. రెండోసారి అబద్ధం. ఇంకా ఇస్సాకు నమ్మేశాడు. యాకోబు తెచ్చిన ఆహారం తిన్నాడు, ద్రాక్షారసం తాగాడు. తర్వాత దగ్గరకు రా నాయనా, నన్ను ముద్దు పెట్టుకో అన్నాడు. యాకోబు దగ్గరకు రాగానే అతని బట్టల వాసనతొచ్చింది. అది ఏసావు బట్టలు కదా. ఆ వాసన చూసి ఇస్సాకు సంతోషించాడు. ఆహా, నా కుమారుని సువాసన యెహోవా దీవించిన పొలం సువాసనలాగా ఉంది అని ఇక ఆశీర్వదించడం మొదలుపెట్టాడు. ఆ ఆశీర్వాదం చాలా గొప్పది. ఒకటి, మంచి పంటలు, సమృద్ధి. అంటే ఆకాశపు మంచు, భూసారం, ధాన్యం, ద్రాక్షారసం ఇవన్నీ మీకు సమృద్ధిగా ఉండాలి అని. రెండోది, అధికారం. ప్రజలు నీకు సేవ చేస్తారు, రాజ్యాలు నీకు సాగిలబడతాయి. నీ అన్నదమ్ముల మీద నువ్వే యజమానిగా ఉంటావు. నీ తల్లి కొడుకులు నీకు నమస్కరిస్తారు అని. మూడోది, దైవ సంరక్షణ. నిన్ను శపించేవాడు శపించబడతాడు, నిన్ను దీవించేవాడు దీవించబడతాడు. ఇది ఒక జాతి నాయకుడికి ఇచ్చే ఆశీర్వాదంలాంటిది. ఇది యాకోబుకు, అతని సంతతికి ఒక పునాదిలాంటిది. కాని ఆ పునాది మోసం మీద పడింది. ఇక్కడితో కథ అయిపోలేడు కదా. అసలవ్వలేదు. యాకోబు ఆశీర్వాదం తీసుకుని తండ్రి దగ్గర్నుంచి బయటకు వెళ్ళాడో లేదో అప్పుడే అసలు ఏషావు వచ్చాడు. ఎంత నాటకీయత! ఏషావు కూడా వేటాడి వంట చేసుకుని తండ్రి దగ్గరికొచ్చాడు. నా తండ్రి, లేచి కూర్చోండి, మీ కొడుకు తెచ్చిన వేట మాంసం తిని నన్ను దీవించండి అన్నాడు. అప్పుడు ఇస్సాకు అంటే గ్రంథంలో మిక్కిలి గడగడ వణికెను అని ఉంది. ఆయన షాక్ అయిపోయాడు. ఎవరో నువ్వు అని అడిగాడు. ఏషావు, నేను మీ పెద్ద కొడుకుని ఏషావును అనగానే ఇస్సాకుకు అంతా అర్థమైపోయింది. ఆయనన్నాడు, మరి ఇందాక నా దగ్గరకొచ్చి వంట చేసిపెట్టింది ఎవరు? నువ్వు రాకముందే నేనదంతా తిని అతని ఆశీర్వదించేశానే, ఇంకతను ఆశీర్వదింపబడినవాడే అవుతాడు అని. ఆ మాటలు వింటే పాపం ఏషావుకెలా ఉండుంటుందో. అవును, గొప్ప దుఃఖధ్వనితో కేక వేశాడు అనుంది. అంటే గుండె పగిలేలా ఏడ్చి ఉంటాడు. నా తండ్రి, నన్ను కూడా దీవించండి, నన్ను కూడా అని బ్రతిమాలాడాడు. తన హక్కు, తనకోసం ఉద్దేశించిన దీవెన కళ్లముందే ఇంకొకరు, అది సొంత తమ్ముడు, మోసంతో తీసుకుపోయాడని తెలిస్తే ఎంత ఆవేదనుంటుంది. ఇస్సాకు నిస్సహాయంగా చెప్పాడు, నీ తమ్మును మోసం చేసి నీ ఆశీర్వాదాన్ని తీసుకుపోయాడు అని. అప్పుడు ఏషావు కోపంతో, బాధతో అంటాడు, అతని పేరు యాకోబు గదా, ఆ పేరుకు తగ్గట్టే ఉన్నాడు, మోసగాడు. ఇది రెండోసారి నన్ను మోసం చేయడం. అవును, మొదటి నా జ్యేష్ఠత్వపు హక్కును తీసుకున్నాడు, ఇప్పుడు నా ఆశీర్వాదాన్ని దొంగలించాడు అని ఆక్రోశించాడు. బహుశా ఆ ఎర్రచిక్కుడుకాయల కూర సంగతి గుర్తుచేసుకుంటున్నాడు. నాకోసం ఒక్కటంటే ఒక్క దీవెన కూడా మిగల్చలేదా అని అడుగుతాడు. చాలా బాధగా అడుగుతాడు. ఇస్సాకు ఏం చేయగలడు? నేను అతనిని నీకు యజమానిగా పెట్టాను, అతని బంధువులందర్నీ దాసులుగా ఇచ్చాను, ధాన్యం, ద్రాక్షారసం ఇచ్చాను, ఇంక నీకేం చేయగలను నాయనా అంటాడు. అయినా ఏషావు ఏడుస్తూనే, నా తండ్రి, మీ దగ్గర ఒకే ఒక్క దేవునుందా, నన్ను కూడా దీవించండి అని మళ్ళీ మళ్ళీ అడుగుతాడు. బిగ్గరగా ఏడుస్తాడు. ఆ దృశ్యం చాలా విషాదకరం. చివరికి ఇస్సాకు ఏషావు భవిష్యత్తు గురించి కొన్ని మాటలు చెప్తాడు. కాని అవి యాకోబుకు దొరికిన ఆశీర్వాదానికి చాలా భిన్నంగా ఉంటాయి. అవును, దాన్ని దీవెన అనగలమా? ఏమో. నీ నివాసం భూసారం లేని చోట ఉంటుంది, ఆకాశం నుండి మంచు నీకు దూరంగా ఉంటుంది అంటాడు. అంటే యాకోబుకు లభించిన సమృద్ధికి పూర్తి వ్యతిరేకం, కష్టాలతో కూడిన జీవితం అన్నట్టు. అంతేకాదు, నీ కత్తిమీదే నువ్వు బ్రతుకుతావు, నీ సహోదరునికి దాసుడువవుతావు అని కూడా అంటాడు. ఇది చాలా కఠినమైన మాట. అవును, వేటగాడు కత్తితో బ్రతకడమంటే బహుశాది పోరాటాలు, సంఘర్షణలతో కూడిన జీవితాన్ని సూచిస్తుంది. పైగా తమ్ముడికి దాసుడుగా ఉండటం. అయితే చిన్న ఆశలాంటిది కూడా ఉంది గదా ఆ మాటల్లో. ఉంది. అదే వచనంలో చివరగా, అయితే నువ్వు తిరుగుబాటు చేసినప్పుడు అతని కాడిని నీ మెడమీద నుండి విరిచివేస్తావు అనుంటుంది. అంటే ఈ దాస్యం శాశ్వతం కాదు, భవిష్యత్తులో స్వేచ్ఛ పొందే అవకాశముందని ఒక సూచన. అవును,
ఇది ఏషావు సంతతి అయిన ఎదోమీయుల చరిత్రలో తర్వాత నెరవేరిందని కొందరు అంటారు. సరే, ఇక వెంటనే ఏం జరిగింది? ఊహించినట్టే జరిగింది. ఏషావు యాకోబు మీద విపరీతమైన పగ పెంచుకున్నాడు. మా నాన్నగారి దుఃఖదినాలు అయిపోని ఆ తర్వాత నా తమ్ముడు యాకోబును చంపేస్తాను అని తనలో తానే అనుకున్నాడు. ఈ మాటలు మళ్లీ రిబ్కా చెవినపడ్డాయి. ఆమె మళ్లీ రంగంలోకి దిగింది. యాకోబును కాపాడాలిగదా. యాకోబును పిలిచి, నాయనా, నీ అన్నయ్య నీమీద చాలా కోపంగా ఉన్నాడు, నిన్ను చంపాలనుకుంటున్నాడు, నువ్విక్కడ ఉండొద్దు అని చెప్పింది. వెంటనే లేచి, హారానులో ఉన్న మా అన్నయ్య అంటే నీ మేనమామ లాబాను దగ్గరకు పారిపో అని సలహా ఇచ్చింది. నీ అన్నయ్య కోపం చల్లారే వరకు, అతను ఈ మోసాన్ని మర్చిపోయే వరకు అక్కడే ఉండు, నేను కబురు పంపిస్తాను అని చెప్పింది. ఆమె భయం కూడా వ్యక్తపరిచింది. ఒకే రోజు మీ ఇద్దర్నీ నేనెందుకు పోగొట్టుకోవాలి అని. అంటే యాకోబు చనిపోవడం ఇష్టం లేదు, అలా అని యాకోబుని చంపినందుకు ఏషావుకేదైనా అయితే అది ఇష్టం లేదు. అయితే ఇస్సాకు దగ్గరకు వెళ్లి యాకోబుని ఎందుకు పంపుతున్నానో చెప్పేటప్పుడు అసలు కారణం చెప్పలేదు. వేరే కథ చెప్పింది. ఈ దేశంలో ఉన్న హిత్తీల అమ్మాయిలను చూస్తేనే నాకు విసుగ్గా ఉంది. యాకోబు కూడా అలాంటి వాళ్ళని పెళ్లి చేసుకుంటే నా బ్రతుకు వ్యర్థం. అందుకని మన బంధువుల దగ్గరకు పద్దనుకు పంపిద్దాం అని చెప్పింది. ఇక్కడ కూడా ఆమె చాలా తెలివిగా, వ్యూహాత్మకంగా వ్యవహరించింది. అవును. ఈ మొత్తం కథను చూస్తే ఇది కేవలం ఒక కుటుంబ గొడవలా అనిపించదు. దీని వెనుక దైవిక ప్రణాళిక ఉందా? మానవ తప్పిదాలు, వాటి పర్యవసానాలు, నైతిక ప్రశ్నలు అన్నీ కనిపిస్తాయి. రిబ్కా యాకోబు చేసింది తప్పా ఒప్పా? దేవుని ప్రణాళిక నెరవేరడానికే అది అవసరమా, లేక వాళ్లు దేవుని మీద ఆధారపడకుండా తమ సొంత తెలివిని ఉపయోగించారా? ఇవన్నీ ఆలోచించాల్సిన విషయాలు. నిజమే. సరే, మనం ముగింపుకు వస్తున్నాం కాబట్టి కొన్ని ముఖ్యమైన విషయాలు మళ్లీ గుర్తు చేసుకుందాం. ఆ కాలంలో తండ్రి ఆశీర్వాదానికున్న ప్రాముఖ్యత. తల్లి పక్షపాతం. ఆ పక్షపాతం వల్ల ఆమె వేసిన పన్నాగం, ఆ మోసం ఎలా పనిచేసింది? ఆ మోసం వల్ల అన్నదమ్ముల మధ్య వచ్చిన దూరం, వారి భవిష్యత్తులపై దాని ప్రభావం. రిబ్కా ప్లాన్ ఒక రకంగా ఫలించింది. యాకోబుకు ఆశీర్వాదం దక్కింది. కాని మరో రకంగా చూస్తే కుటుంబం చీలిపోయింది. యాకోబు చాలా ఏళ్లు ఇంటికి, తల్లిదండ్రులకు దూరంగా బ్రతకాల్సి వచ్చింది. పాత్రల స్వభావాలు కూడా చాలా సంక్లిష్టంగా ఉన్నాయి. ఇస్సాకు అమాయకమా లేక పక్షపాతమా? రిబ్కాది ప్రేమ లేక ఆశ్యమా? యాకోబు భయపడ్డాడా లేక తల్లికి విధేయత చూపించాడా? ఏషావుది కోపమా లేక న్యాయమైన ఆవేదన? అవును, ప్రతి పాత్రలోనూ వేరువేరు కోణాలు కనిపిస్తాయి. ఒక తరం చేసిన పని తరువాత తరాలపై ఎలా ప్రభావం చూపిస్తుందో కూడా ఈ కథ మనకు చూపిస్తుంది. మనం ముగించే ముందు వినేవాళ్లకొక ఆలోచన. రిబ్కా అంది కదా, ఆ శాపం నా మీదికి వచ్చునుగాక అని అంది వచనం 13లో. యాకోబు ఆశీర్వాదం పొందాడు సరే, కాని అతని జీవితం పూలపాన్పు కాలేదు. పారిపోవాల్సొచ్చింది. మామగారి చేతిలో మోసపోయాడు, తిరిగి వస్తుంటే దేవదూతతో పోరాడాడు, ఇంట్లో కూడా ఎన్నో సమస్యలు. ఇవన్నీ ఆ శాపానికి సంబంధించిన పర్యవసానాలా? రిబ్కా మాట నిజమైందా? అదొక ప్రశ్న. మరోవైపు ఏషావు సంగతి చూడండి. ఇస్సాకు అన్నాడు, నీ తమ్ముడికి దాసుడివి అవుతావు అని. కాని తరువాత ఆదికాండం 33వ అధ్యాయంలో ఏషావు యాకోబును ఎంతో ప్రేమగా క్షమించి కలుసుకుంటాడు. ఇద్దరు పెద్ద జాతులకు మూలపురుషులయ్యారు. మరి ఆ దాస్యం అనే మాట, అది ఆ క్షణంలో ఇస్సాకు నిస్సహాయతను, ఏషావు నిరాశను మాత్రమే చూపిస్తోందా, లేక దానికి లోతైన అర్థముందా? ఈ ప్రశ్నలు ఈ అధ్యాయం చదివిన తర్వాత కూడా మనల్ని ఆలోచింపజేస్తూనే ఉంటాయి. ఇది బైబిల్లోని ఎన్నో లోతైన కథనాల్లో ఒకటి.